యేసుని చెల్లిస్తున్నాను. ఆరాధన వరకు మీ ఇంతవరకు మీరు నడిపించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రార్థనలు స్తోత్రాయ. ఆరాధనలో ఆత్మస్వరూపి మమ్మల్ని సంచారం చేసినందుకు స్తోత్రాలు. కీర్తన ద్వారా మీరు మాట్లాడిన విధానంపై మీకు వందనాలు చెల్లిస్తున్నాను. యెహోవాయందు నమ్మిక ఉంచిన వారు సియోను కొండ వలె స్థిరంగా ఉండాలని తెలియజేశారు. ఆయా నమ్మకము విశ్వాసము కలిగి ఉండాలని మమ్మల్ని నేర్పించినందుకు స్తోత్రాయ. నమ్ముటని ఎవరినైతే నమ్మువానికి సమస్తము సాధ్యమేని వాక్యం సెలవిస్తున్నాయా. అన్నిటిగా మీరందరూ కూడా మీ నమ్మికతో విశ్వాసంతో ప్రార్థించే కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. ఈ సేవకుడు నిలవబడుచున్నదండి. ఈ సేవకుని బలపరచండి. మీ పరిశుద్ధాత్మ శక్తి చేత నింపమని అడుగుతున్నాయా. వాక్యమైన దేవ, వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడండి. మా హృదయాలను కలిగించమని అడుగుతున్నాయా. నేను మా హృదయంలో చేర్చుకునే కృపను మా అందరికీ దయచేయమని మొదలుపెడుతున్నట్లయితే యేసయ్యానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. తండ్రి, ఈ వాక్యం ద్వారా మమ్మల్ని అందరినీ దర్శించండి. ఎవరైతే ఇద్దరు బిడ్డలున్నారో, మారు మనసు పొందని బిడ్డలున్నారో వారందరూ నిజ రక్షకుడైన నేను గుర్తెరిగే కృపను అనుగ్రహింపచేసి మా అందరినీ మీ కృపగల హస్తంలో చాటును భద్రపరచుకుని నజరేయుడైన యేసుని అడిగి వేడుకుని పొందుకుని కానుకరండి. ఆమేన్. ప్రార్థించిన భాషను బట్టి ప్రత్యేకమైన తెలియజేస్తున్నారు. ముఖ్య సందేశానికి ప్రతి సమయం అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా చూస్తూ నుంచి పేతురు రాసిన 2వ పత్రిక, పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం నుంచి 10వ వచనాలు చదువుకుని దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాం. ఆ హేతువు చేతనే మీ మధ్యకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమునందు జ్ఞానమునందు ఆశా నిగ్రహమునందు సహనమునందు భక్తి యందు సహోదర ప్రేమ యందు దయను అమర్చుకుడి. ఇవి నీకు కలిగి విస్తరించిన యెడల అవి మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞాన విషయంలో మిమ్మల్ని సోమరులైనను నిష్ఫలమైనను కాకుండా చేయు. ఇవి ఎవరికి లేకపోవనో వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మరిచిపోయి గుడ్డివాడును దూర దృష్టి లేని వాడును. అందువలన సహోదరులారా, మీ పిలుపును ఈ ఏర్పాటును నిశ్చయం చేసుకున్నట్టుకు మరి జాగ్రత్త పడుడి. మీరిటి క్రియలు చేయువారైతే ఎప్పుడు నోటు పిల్లలు. అలాగున మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యంలో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహించబడును. చదవబడిన ఈ దైవలేఖన భాగాలను దేవుడు మన వెంటలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. పరమ తండ్రి, నీకు వందనాలు అయ్యా. చదవబడిన ఈ లేఖన భాగంలో నుంచి కొన్ని మాటలను ఈ మధ్యాహ్నం మేము ధ్యానం చేయబోతుండగా పరిశుద్ధాత్మ దేవా, మీరేమందరితో కూడా మాట్లాడండి. వినగల చెవి, గ్రహించగలిగే హృదయం, లోబడే మనస్సు ఇప్పుడు మాకందరికీ దయచేయమని ఈ కృపావాక్యానికి మమ్మల్ని సమర్పిస్తూ ఈ మనవులు అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఈ ఉదయకాలంలో ఇంటిగా నేను నిలబడి యేసు ప్రభువు గురించి కొన్ని మాటలు మీతో పంచుకోవడానికి దేవుడు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవుని నామానికి సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు యేసయ్య నామానికి కలుగును గాక. ఆమేన్. ఇప్పుడు ఇచ్చిన మీకందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. ఇంతవరకు చక్కటిలో కీర్తన భాగాన్ని ధ్యానంలో నడిపించిన విజయమోహన్ గారి ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తూ అందరూ బాగున్నాను.
హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. రాత్రికాల సమయంలో ఒక రాజేష్ గారిని, స్వర్ణలత గారిని ప్రేమించి దేవుడు ఇచ్చిన కుమార్తె సరైన యొక్క ఎంగేజ్మెంట్ కార్యక్రమం చాలా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా జరిగింది. స్వర్ణలత గారికి ఫోన్ చేసి సేవ సమాజం వారికి, సంఘమందరికీ కూడా రాష్ట్ర కృతజ్ఞతలు తెలిపానని చెప్పడం జరిగింది. దయచేసి ప్రార్థించిన మీకందరూ కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తూ, అదేవిధంగా 40 కాలంలో జరగబోతున్న వివాహ విషయంలో కూడా మీరందరూ కూడా ప్రార్థన చేయాలని వారి ప్రార్థన సహాయం అనేటువంటిది కోరడం జరిగింది. రెండవదిగా వారితో నేను సువార్త వెళ్ళడానికి కొన్ని ప్రాంతాల్లో రక్షణ సువార్తను ప్రకటించడానికి దేవుడు సహాయం చేశాడు. ప్రయాణాల్లో జరుగుతూ ఉన్న సువార్త నిర్ణయాత్రలో, అదేవిధంగా నైట్ మీటింగ్స్ విషయంలో కూడా ప్రభు సహాయం చేసి అనే విషయాల్లో దేవుడు కృప చూపాడు. అందుకని దేవునికి స్తోత్రాలు చేస్తూ ప్రార్థించండి కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నా. ఈ సమయంలో సమయం అవుతుంది కాబట్టి 10 నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. గతించిన వారం నుంచి కూడా ఈ విషయంలో కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేయడానికి నేను ప్రయత్నం చేస్తూ, విశ్వాసులుగా పిలువబడుతున్న మన విశ్వాసానికి ఏమి కలుపుకోగలిగితే మన విశ్వాసంలో ఇంకను అభివృద్ధిలోకి వెళ్తాము అన్న విషయాన్ని పేతురు భక్తుడు రాసిన పత్రిక ద్వారా మనము నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మొట్టమొదటిగా విశ్వాసానికి దేన్ని కలుపుకోవాలి అన్నాడంటే సద్గుణము. రెండవది సద్గుణమునకు జ్ఞానము, జ్ఞానమునకు ఆశ నిగ్రహం. ఆ 3 విషయాలు కూడా మనం జ్ఞాపకం చేస్తున్నాం. సద్గుణము మన ఆధ్యాత్మిక జీవితాల్లో మనము కలిగి ఉండాలి. రెండవది పర సంబంధమైన జ్ఞానాన్ని మనము కలిగి ఉండాలి. గతించిన వారు జ్ఞాపకం చేస్తున్నాం ఆశ నిగ్రహం. ఆశ నిగ్రహము కూడా మన ఆధ్యాత్మిక జీవితాల్లో మనం కలిగి ఉండాలి. ఇప్పుడు మీరు ఒక ప్రశ్న అడగచ్చండి, పాస్టర్ ఇవన్నీ మనం ఎందుకు కలిగి ఉండాలండి? ఇవి లేకపోతే మనం విశ్వాసులుగా పిలవబడమా అని అడిగితే బైబిల్ అంటుందండి, ఇవి ఎవరికైతే కలిగి విస్తరిస్తాయో వాడు ఏమవుతాడంటే ఫలిస్తాడు. ఇవి ఎవరికైతే లేకపోతాయో వాడు ఎలా ఉంటాడు అంటే బైబిల్ రాయబడింది, వాడు దూరదృష్టి లేని వాడిగా, లేకపోతే ఆత్మీయ గుడ్డితనాన్ని కలిగిన వాడిగా ఆ వ్యక్తి ఉంటాడన్నాడు. ఎలా ఉంటాడు? దూరదృష్టి లేని వాడిగా, గుడ్డి వాడిగా ఉంటాడంట. మీరు కూడా అడగచ్చు, ఇక్కడ రాసిన మాట కలిగి ఉన్నట్లయితే మనకి పరలోకానికి ఆల్రెడీ దేవుడు ఏమిచ్చాడు అంటే టికెట్ ఇచ్చాడు. ఏమిచ్చాడంటే కాబట్టి అంటే ఇవి మన ఆధ్యాత్మిక జీవితాలకు అన్వయించుకోగలిగితే మన ఆధ్యాత్మిక స్థితి ఎలా ఉంది అంటే క్షేమకరమైన స్థితిలో ఉన్నాడు. లాస్ట్ వీక్ జ్ఞాపకం చేశాను, ఆశా నిగ్రహము అంటే ఆత్మ ఫలం. గుర్తు చేశాను, ఆత్మఫలం ఏంటంటే 9 రాశారు కదా. ఈ ఆశా నిగ్రహం అనేటువంటిది కూడా ఒక ఆత్మ ఫలంలో భాగం. ఒక మాట, ఈ ఆత్మ ఫలాన్ని మనం పొందుకోవాలంటే ఏం చేయాలండి? ఏం చేయాలి? గర్భఫలం దేవుడిచ్చు. బైబిల్ అంటుంది, తన ప్రియులను నిద్రించుచుండగా ఆయన వారికి, అంటే భార్యాభర్తలు ఇరువురు కూడా ఎప్పుడైతే ఒకరినొకరు తెలుసుకోగలరు, న్యూ అనే పదాన్ని ఉపయోగించాడు బైబిల్ గ్రంథంలో. ఆదాము అవ్వను కూడినప్పుడు అని మాట్లాడు, అంటే న్యూ అనే పదాన్ని ఉపయోగించాడు. అంటే భార్యాభర్తలు ఇరువురు కలిసినప్పుడు ఏమొస్తుందండి? గర్భ ఫలం. అంతే కదండి. యేసయ్య ఒక్కడ తప్ప
భూమి మీద పుట్టిన వారందరూ కూడా అలా పుట్టినవారే. కానీ ఇప్పుడు మరి ఆత్మ ఫలం ఎలా వస్తుందండి? అంటే ఈ ఆత్మ ఫలం అనేటువంటిది ఎలా వస్తుందంటే పరిశుద్ధాత్మతో మనం ఐక్యమైనప్పుడు, పరిశుద్ధాత్మతో మనం సహవాసం చేసినప్పుడు అంటే పరిశుద్ధాత్మ దేవుడంట తన ఫలాన్ని మన జీవితాల్లో కనుపరుస్తాడు. హల్లెలూయా. ఇది నా ఈ సహనము ఏమంటాడు? ఆశా నిగ్రహమునందు సహనము. సహనము అంటే అర్థం ఏంటంటే, సహనం అంటే ఓర్పు అనుకోవచ్చు, సహనం అంటే దీర్ఘ శాంతం అనుకోవచ్చు. అంటే ఈ సహనం అనేటువంటిది కూడా ఆత్మఫలమే. సహనం అనేటువంటిది కూడా ఏంటంటే ఆత్మ. గలతీ 5:22 రాసిన అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘ. అంటే ఈ దీర్ఘశాంతము లేదా అసహనము అనేటువంటిది ఏమిటి అని బైబిల్ చెప్తుంది అంటే ఆత్మ. అంటే ఈ ఆత్మ ఫలం అనేటువంటిది మనము ఎగ్జిబిట్ చేసేది కాదు. అంటే మనకు మనంగా మన స్వశక్తి చేత, మన సొంత జ్ఞానము చేత అనుపరిచేది ఎంత మాత్రమో కాదండి. ఈ ఆత్మ ఫలం అనేటువంటిది పరిశుద్ధాత్మతో కలిసి మనం నడుస్తూ ఉన్నప్పుడు అంటే పరిశుద్ధాత్మ దేవుడు మన ద్వారా కనుపరిచేది ఏంటంటే ఆత్మ. ఈ ఆత్మ ఫలములో సహనము కూడా దేవుడికి. సహనము అనేటువంటిది ఏ విషయాల్లో ఏదైనా మనం కలిగి ఉండాలి అని మనం ఆలోచన చేస్తే మనుష్యులుగా మనందరికీ కూడా కష్టాలు వస్తాయండి. ఏమొస్తాయండి? కష్టాలు వస్తాయి. శ్రమలో మనం నడుచుకుంటూ వెళ్తూ ఉంటాం. ఆ కష్టములు మనకి కలిగినప్పుడు, శ్రమలు మనకి కలిగినప్పుడు దేవుని మీద విశ్వాసంతో, దేవుని వాక్యానికి మనము విధేయత చూపుచు సహనముతో మనం నడవగలిగితే, అంటే సహనం అనేటువంటిది ఎప్పుడెప్పుడు మనం కనపరచాలి అంటే మన కష్టాల్లో, మన శ్రమల్లో, మన ప్రతికూలమైన పరిస్థితిలో మనం పట్టుదలతో దేవుని కృప కొరకు సహనముతో ఎదురు చూడాలని బైబిల్ చెప్తుంది. అంటే సహనం దేంట్లో కలిగి ఉండాలని మనకున్న కష్టాల్లో, మనకున్న ఇబ్బందులు. రెండవది మనము సహనమును ఎక్కడెక్కడ కలిగి ఉండాలి అంటే మన వ్యక్తిగతమైన సంబంధాల్లో, ఇతరులతో, ఒక భార్య అయితే భర్తతో, భర్త అయితే భార్యతో, లేకపోతే ఒక సమాజంలో మనం నివాసం చేస్తూ ఉన్నప్పుడు ఇతర వ్యక్తులతో మనం ఏం కలిగి ఉండాలి అంటే సహనం కలిగి. ఎందుకు అంటే ప్రతి ఒక్కరూ కూడా ఒకే రకమైన మెంటాలిటీ కలిగి ఉంటారండి. కొంతమందికి సడన్గా కోపం వచ్చేస్తుంది, కొంతమందికి ఎన్ని మాటలన్నా కోపం. అంటే ఈ టైప్ మెంటాలిటీ వ్యక్తుల్ని మనం ఏం చేసుకోవాలంటే బ్యాలెన్స్ చేసుకోవాలి. ఒకరిని తిట్టాడు కదా తిరిగి మనం తిడితే వాడికి మనకి సమానం ఉంటుందా? యేసుప్రభు అన్నాడు, మరి నేను ఒక చెంప మీద కొడితే మరొక చెంప చూపించరా అన్నాడు. కానీ నువ్వు నిన్న ఒక చెంప మీద కొడితే నువ్వు మళ్ళా 2 చెంపల మీద కొట్టురా అని అన్నాడు అండి. అంటే ఇది మన వ్యక్తిగతమైన జీవితంలో, వ్యక్తిగతమైన సంబంధాల విషయంలో మనం ఎలా ఉండాలి అంటే సహనాన్ని కలిగి ఉండాలి. ప్రేమ, దయ, కరుణ అనేటువంటివి ఇతరులకు మనం కనబరచాలి అంటే మనలో ఏముండాలి అంటే సహనం ఉండాలి, ఓర్పు ఉండాలి. అవతల వాడు మనల్ని తిడుతూ ఉన్నా ఆ తిట్టులను మనం భరించి వారిని ఏమీ అనకుండా దేవుని ప్రేమను వారికి కనపరచాలి అంటే మనం ఏం కలిగి ఉండాలి అంటే సహనము, లేకపోతే దీర్ఘ శాంతం. మూడవదిగా మనము సహనం దేంట్లో కలిగి ఉండాలంటే దేవుడు మనందరి పట్ల ఒక ఉన్నతమైన ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. దేవుడు ఏం కలిగి ఉన్నాడు? ఉన్నతమైన ఉద్దేశం. ఇప్పుడు ఆయన కలిగిన ఉద్దేశాలు ఆయన టైం ప్రకారం చేస్తాడా, అయితే మన టైం ప్రకారం చేస్తున్నాడండి? చెప్పడము
ఆయన. కానీ మనకేంటంటే అంతా వచ్చేసింది కదా, ఇన్స్టెంట్ నూడిల్స్ అంటాం. అంటే 3 నిమిషాల్లో నూడిల్స్ తయారైపోవాలి మన నోట్లోకి. ఇన్స్టెంట్ కాఫీ అంటాం, ఎలా ప్యాకెట్ వేసి బౌల్ అయితే కాఫీ అయిపోతుందని ఇంకేం వేడి చేసి. అంటే మనకు ప్రతిదీ కూడా ఇన్స్టెంట్ గా అయిపోవాలి. కానీ దేవునికి ఒక టైమింగ్ ఉంది అంటాడు కదా, అనుకూల సమయం ముందు నేను నీ అంటే మన అనుకూల సమయం కాదండి, దేవుని అనుకూల సమయం ఆయన ఏం చేస్తాడు అంటే మన జీవితాల్లో తన కార్యాన్ని జరిగిస్తాడు. కానీ మనకున్న ఇబ్బందులు కూడా మనం ఏమనుకుంటామంటే, నాకున్న కష్టం ఈ రోజే తీరిపోతే బాగుండు, నాకున్న శ్రమ ఈ రోజే తొలగిపోతే బాగుందని మనం అనుకుంటాం. దేవుడు ఏమనుకుంటాడంటే ఆయన ప్రణాళిక అనేటువంటిది డిఫరెంట్ గా ఉంటుంది. ఇప్పుడు ఆయన ప్రణాళిక మన జీవితంలో జరగాలి అంటే మనం ఏం కలిగి ఉండాలి అంటే సహనాన్ని కలిగి ఉండాలి, ఓర్పు కలిగి ఉండాలి. అంటే మనం శ్రమలో ఓర్పు కలిగి ఉండాలి, ఇతరులతో కలిగే సంబంధాల్లో ఓర్పు కలిగి ఉండాలి. దేవుని దగ్గర నుంచి ఏదైనా మనం పొందుకునే విషయంలో, అది ఉద్యోగం కావచ్చు, అది గర్భఫలం కావచ్చు, అది బిడ్డల యొక్క వివాహం కావచ్చు, అది కుటుంబంలో ఉన్న ఆర్థికపరమైన ఇబ్బందులు కావచ్చు, ఏ విషయంలోనైనా దేవుని కార్యం మన జీవితాల్లో జరగాలి అంటే, దేవుని కృప మన కుటుంబాలలో కనపరచబడాలి అంటే మనం కలిగి ఉండవలసింది ఏంటి అని బైబిల్ చెప్తుందంటే సహనం, ఓర్పు, దీర్ఘ. ఇది మనకు కొంతమంది భక్తుల్ని మేము వచ్చి జ్ఞాపకం చేస్తున్నాము. ఆ భక్తుల జీవితాన్ని మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు సహనం కలిగి ఉంటే ఎలా ఉంటారో, సహనం కలిగి లేకుండా ఉంటే ఎలా ఉంటారో మనకు అర్థమవుతుంది. మొట్టమొదటిగా బైబిల్ గ్రంథం చూద్దాం. చూడండి, సమూయేలు రాసిన మొదటి గ్రంథం 10వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చూసినట్లయితే, నాకంటే ముందు నీవు గిల్గాలుకు వెళ్ళగా దహన బలులను సమాధాన బలులను అర్పించుటకే నేను నీ యొద్దకు దిగి వద్దును, నేను నీ యొద్దకు వచ్చి నీవు చేయవలసిన దానిని నీకు తెలియజేయ వరకు 7 దినముల పాటు నీవు అంతట. ఈ మాటలు ఎవరితో చెప్పారంటే సమూయేలు ప్రవక్త సౌలుతో చెప్తున్నమాట కదండి. ఇశ్రాయేలుకు మొట్టమొదటి రాజుగా దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడంటే సౌలుని ఎన్నుకున్నాడు. ఇప్పుడు సౌలును నూనెతో అభిషేకించిన తర్వాత సమూయేలు చెప్పిన మాటలు గిల్గాలుకి వెళ్ళి సౌలు అక్కడ దహన బలులను మనం అర్పిద్దాం, నేను వచ్చే వరకు నువ్వేం చేయమన్నాడండి? వెయిట్ చేయమన్నాడు. ఏమన్నాడు? నేను వచ్చిన తర్వాత మాత్రమే బలులు అనేటువంటి అర్పించాలి. అక్కడ తర్వాత దేవుడు ఏం చేయాలో చెప్తాడు. ఒకసారి మనం చూద్దాం. 13వ అధ్యాయం 8వ వచనాన్ని ఒకసారి చూద్దాం. చెప్పినట్టు ఆగి సమూయేలు గిల్గాలుకు రాకపోవటయు జనులు తన యొద్ద నుండి చెదిరిపోవటయు చూచి దహన బలులను సమాధాన బలులను నా యొద్దకు తీసుకొని రమ్మని చెప్పి దహన బలి అర్పించు. సమూయేలు ఏమన్నాడండి? సౌలు, నేను వచ్చే వరకు నువ్వు వేచి ఉండు, నేను వచ్చిన తర్వాత దహన బలిని అర్పిద్దాం. కానీ ఇప్పుడు సమయం అయిపోయింది, సమూయేలు ప్రవక్తగా రాలేదంటండి. ఇప్పుడు జనులు ఏం చేస్తున్నారంట? చెదరిపోవడం చూసి ఎవరు అర్పించారంటే దహన బలి సౌలు గారు అర్పించేస్తారు. ఇప్పుడు తర్వాత చూడండి, అతడు దహన బలి అర్పించి చాలించిన వెంటనే సమూయేలు వచ్చారు. సౌలు అతన్ని కలుసుకొని అతనికి వందనము చేయుటకై బయలుదేరగా సమూయేలు అతనితో నీవు చేసిన పని ఏమని అడిగాడు. అందుకు సౌలు, జనులు నా యొద్ద నుండి చెదరిపోవటయు నిర్ణయకాలమున నీవు రాకపోవటయు ఫిలిష్తీయులు మిక్మషులో కూడి ఉండేటియు నేను చూచి ఇకను యెహోవాను శాంతి పరచకమునపై ఫిలిష్తీయులు గిల్గాలుకు వచ్చి నా మీద పడదలనుకుని నా అంతట నేనే సాహసించి దహన బలి అర్పించుకున్నాను.
నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞల గైకొనక నీవు అవివేకపు పని చేస్తువి. నీ రాజ్యమును ఇశ్రాయేలు మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలచి ఉండెను. అయితే నీ రాజ్యము నిలువదు. అంటే ఇక్కడ ఆలోచన చేయండి. సమూయేలు ఏమన్నాడండి? నేను వచ్చే వరకు వేచి ఉండవయ్యా అన్నాడు. సౌలు ఏం చేశాడండి? సమూయేలు రాకపోవడం చూచి ఆయనే దహన బలి అర్పించేశాడు. నేను అంటానండి, ఎవరి పని వారు చేయాలి అంతే కదా. ఎవరు చేసే పని వారు చేయాలి. కానీ ఇక్కడ పాస్టర్ గారు చేయాల్సిన పని ఎవరు చేశారండి? సౌలు. అది ఎవరికి నచ్చలేదండి? ఎవరికి నచ్చలేదు? అంటే సౌలులో సహనం నశించిపోయి దేవునికి విరోధమైన పని చేయటం ద్వారా దేవుని ఉద్దేశం ఏంటంటే నీ సంతానము ఏమంటున్నారు? నీ రాజ్యము ఇశ్రాయేలీయుల మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా ఆలోచించాడు. కానీ నువ్వు చేసిన ఈ పని వలన నీ రాజ్యం ఏమవుతుందన్నాడంటే నిలవదు. అంటే సహనము అనేటువంటిది సౌలులో లేకపోవడం వలన తన సింహాసనాన్ని సౌలు ఏం చేశాడంటే కోల్పోయాడు. దేవుడు అనుకున్నాడు సౌలుని ఎక్కడెక్కడికో తీసుకెళ్దాం అనుకున్నాడు అతన్ని కదా. ఎంతో ఎత్తికెక్కిద్దాం అనుకున్నాడు. సౌలు వంశాన్ని ఆశీర్వదిద్దాం అనుకున్నాడు. కానీ సౌలులో సహనం అనేటువంటిది కొనబడటం వలన లేకపోవటం వలన అందరికీ తెలిసిందే కదా. సౌలు వంశం ఏమైందంటే దర్శించిపోయింది. కారణం ఏంటంటే సహనం అనేటువంటిది లేకపోవడం. ఇది కదా మనం ఆలోచన చేద్దాం. సహనము అనేటువంటిది మన ఆధ్యాత్మిక జీవితాలకు ఎంతైనా క్షేమంగా. రెండవది జ్ఞాపకం చేస్తాను, అబ్రహాము శారా. దేవుడు అబ్రహాము శారాలని ఆ హారాను అనే దేశం నుంచి పిలుచుకొచ్చి ఒక వాగ్దానం చేశాడు కదా. ఏంటంటే నేను నీ సంతానాన్ని ఇసుక రేణువులలో విస్తరింపజేస్తాను. కానీ దేవుడు ఇచ్చిన వాగ్దానం అయితే ఉంది, కానీ సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయి. వీరికి ఏం లేదండి, సంతానం లేదు. ఒకనొక సమయంలో ఇంకా శారా కనుక్కున్నారని ఇంకా నాకు పిల్లలు ఉంటారు కదా అనుకుని దాని ఆశ అయినా హాగరును ఎవరికి ఇచ్చిందండి? అబ్రహాముకి ఇచ్చింది. అబ్రహాము హాగరు ద్వారా పుట్టిన కుమారుడు ఎవరు అంటే ఇష్మాయిలు. అంటే ఇక్కడ మనం చూసేది ఏంటంటే అబ్రహాము శారాలో ఏమీ లేదు అంటే దేవుని యొక్క ప్రణాళిక నెరవేర్చడం ఆలస్యమైనప్పుడు అంటే వీరిలో ఉన్న సహనం అనేటువంటిది వీరు ఓర్పుతో దేవుని కొరకు ఎదురు చూడవలసిన స్థితిలో ఉండవలసిన వీరు ఓర్పును కోల్పోయి దేవునికి విరోధమైన పని. దానివల్ల ఏమైందండి? ఈ రోజు కూడా మనం చూసాం, ఇరాన్కి ఇశ్రాయేలు దేశానికి. ఎందుకంటే ఆహా దినాన అబ్రహాము శారాలు కోల్పోయిన ఓర్పు, కోల్పోయిన సహనము ఏం తీసుకొని వచ్చిందంటే దాని యొక్క కాన్సిక్వెన్సెస్ ఈ రోజు కూడా మనము చూస్తూ ఉన్నాం. అంటే సహనం అనేటువంటిది మన ఆధ్యాత్మిక జీవితాల్లో లేకపోతే ఎంత భయంకరమైన పరిస్థితులు ఏర్పడతాయో అబ్రహాము శారాల జీవితం ద్వారా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. మరొక సన్నివేశాన్ని జ్ఞాపకం చేస్తాం. మోషేని దేవుడు ఇశ్రాయేలీయులను ఐగుప్తు బానిసత్వం నుంచి బయటకు తీసుకుని రావడానికి ఏర్పాటు చేసుకున్నాడు. తీసుకొచ్చాడు, ఎర్ర సముద్రం దాటించాడు, సియోను కొండ దగ్గరకు వచ్చాడు. మోషేతో దేవుడు అన్నాడు, మోషే నువ్వు శిఖరం మీదకి ఎక్కిరా, నేను నీకు ధర్మశాస్త్రాన్ని. మోషే గారేమో దేవుని దగ్గరికి వెళ్ళాడు. ఎందుకంటే ధర్మశాస్త్రాన్ని తేవటానికి. ఎన్ని రోజులు ఉన్నాడండి? 40 రోజులు ఉన్నాడు. కింద ఎవరు ఉన్నారంటే పాస్టర్ అహరోను గారు ఉన్నారు. పాస్టర్ అహరోను గారితో 30 లక్షల సంఘం ఉన్నాడు. ఇప్పుడు మోషే గారేమో దేవుని దగ్గర నుంచి దిగి రాకపోవడం చూసి ఇశ్రాయేలులో సహనం అనేటువంటిది నశించి
నశించిపోయిందండి. వెంటనే అహరోను దగ్గరికి వెళ్ళారు. నువ్వు మాకు దేవుణ్ణి చేస్తావా చేయవన్నారు. అంటే ఆయన ఏమన్నాడు, బంగారం అంతా తీసుకురండి అన్నాడు. తీసుకొచ్చిన తర్వాత ఏం చేశారండి? దూరం చేశారు. ఇప్పుడు దూడనే దేవుడిగా చేసి దాని ముందు నాట్యం ఆడడం, దాని ముందు తాగడం అన్నీ చేస్తున్నారు. ఇప్పుడు ఏం చేశాడంటే దేవుడు వాళ్ళని, మోషే గారేమో దేవుడు చెప్పాడు, అదిగో నువ్వు అక్కడ దేవుడు గొప్ప అంటున్నాడు కదా, మోషే నీవు తీసుకుని వచ్చిన నీ ప్రజలు అన్నాడు అన్నమాట. నా ప్రజలు అనలేదండి దేవుడు. మోషే ఎర్ర సముద్రం దాని నుంచి నీవు తీసుకుని వచ్చిన నీ ప్రజల్లో మరలా తిరిగిపోయారయ్యా అన్నాడు. అక్కడ వారి జీవితంలో వారు ఏం పొందుకున్నారంటే 3,000 మంది చనిపోయారండి. ఎంతమంది? కారణం ఏంటంటే వారిలో ఉన్న సహనాన్ని కోల్పోయి దేవునికి అవిధేయులుగా మారి దేవునికి విరోధమైన పనిని చేయటం వల్ల దేవుడు వారిని ఏం చేశాడు అంటే నశించిపోయేలాగా చేశాడు. ఆ ఇశ్రాయేలు మనం ఆలోచన చేసి చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. తినడానికి తిండి లేదన్నాడు. తినడానికి ఏం లేదంటే తిండి లేకపోతే ఏమడగా మోసే అడగ మోసే మీరు ఏం చేసుకున్నారంటే సనుగుకున్నారు. ఏం చేశారంటే ఎవరు సనుగుతారండి? సహనం లేని వాళ్ళు సనుగుకుంటారు కదా. మందిరం కూడా ఒక 10 నిమిషాలు వెనక టైం ఎక్కువైతే పైకైతే మాట్లాడే కానీ మనం లోపల ఏమనుకుంటాం? సనుకుంటాం. పాస్టర్ గారు ఏంటి, లేదా విజయమోహన్ గారు ఏంటి, ఇంకా పొడిగించేస్తున్నారు అనుకుంటాం కదా. అంటే మందిరంలో కూర్చోవడానికి ఒక 10 నిమిషాలు ఆలస్యం అయితేనే మనము సహించలేకపోతున్నాం. ఆ విధంగా మన పితరులైన ఇశ్రాయేలీలో కూడా సహనం అనేటువంటిది లేదు. ఇప్పుడు సహనం అనేటువంటిది లేకపోవడం వల్ల దేవుని మీద, దేవుని సేవకుడైన మోషే మీద ఇశ్రాయేలు సనుగుపోవడం వల్ల దేవుడు ఏం చేశాడో తెలుసా? మార్గమధ్యంలోనే ఆ పాలు తేనెలు ప్రవహించు ఆ కనాను దేశంలోనికి మీరు వెళ్ళక ముందే దేవుడు వారిని ఏం చేశాడు అంటే దాక్షిణ్యంగా చంపేశాడు. కేవలం ఒకటే, దేవుని మీద వారు సనుగుకున్నారు, దేవుని సేవకుడైన మోషే మీద వారు సనుగుకున్నారు. అంటే సహనం లేకపోవడం వల్ల బైబిల్ రాయడంలో మాట్లాడుతున్న ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా కాపాడుతుందంటే ఏంటంటే ఓర్పు లేకపోతే సహనము లేకపోతే దీర్ఘశాంతం అనేటువంటిది ఏం జరగకుండా కాపాడుతుందని బైబిల్ చెప్తుందంటే ద్రోహ ఏంటంటే ద్రోహ కార్యములు అంటే ఈ సనుకోవడం, దేవునికి విరోధమైన కార్యాలను చేయటం, ఇవన్నీ కూడా దేని ద్వారా జరుగుతుంది అంటే ఓర్పు అనేటువంటిది లేకపోవడం. ఇంతవరకు లేనివి చూపించాను. ఒక సహనములకు ఉంటే ఏ జరుగుతుందో కూడా ఒకసారి ఆలోచన చేద్దాం. మన బైబిల్ గ్రంథంలోనే పాత నిబంధనలో ఒక వ్యక్తి ఉంటాడండి. ఆయన పేరు నావా. ఏం పేరండి? ఎంతమంది తెలిసిన నావా గారు? మా బైబిల్ చదివిన అందరికి చిన్నప్పటి నుంచి సండే స్కూల్ గ్రంథంలో బాగా చెప్తారు కదా నావా గారి గురించి. ఇప్పుడు నావా గారు దేవుని దృష్టికి ఎలా ఉన్నాడని బైబిల్ చెబుతుందంటే నీతిమంతుడుగా. నింద ఆ తరమంతటిలో ఆలోచన చేయండి. ఆ దినాన జనాభా ఎంత ఉందో మనకైతే తెలియదు, కానీ ఉండొచ్చు, 1,00,000 ఉండొచ్చు, 2,00,000 ఉండొచ్చు, 10,00,000 ఉండొచ్చు, ఎంతైనా ఉండొచ్చు. వాళ్ళందరినీ దేవుడు చూసినప్పుడు అంటండి ఒక్క నోవహులో మాత్రమే దేవుడు ఏమనుకున్నాడంటే నీతి అనేటువంటిది అనుకున్నాడు. ఇప్పుడు నోవహులో దేవుడు చెప్పాడు, నోవా నువ్వు ఒక ఓడను సిద్ధం చేసుకో. ఏమన్నాడు? నేను ఈ భూమి మీదకి జల ప్రళయాన్ని రప్పించబోతూ ఉన్నాను, సమస్త మానవాళిని నాశనం చేయబోతూ ఉన్నానని దేవుడు చెప్పాడు. దేవుడు చెప్పిన మాట కదా యోహాను గారు ఓడ నిర్మాణం చేయడం ప్రారంభించాడు. సంవత్సరం 2 సంవత్సరాల్లో అది తయారవ్వదంటాడు. ఓడ తయారవడానికి 120 సంవత్సరాల సమయం పట్టింది.
ఎంతండి? ఆ 120 సంవత్సరాలు ఓడ తయారు చేస్తున్నప్పుడు ఎంతమంది నోవహు దగ్గరకు వచ్చి ఉంటారండి? ఎలా నీకు అలా గుర్తుందా? చెప్పుంటాడు కదా, ఎందుకు తయారు చేస్తాము? దేవుడు ఇలా చెప్పాడయ్యా, జలప్రలయాన్ని రప్పించబోతున్నాడంట. మరో సంవత్సరం అయిపోయింది, 2వ సంవత్సరంలో కూడా అదే సమాధానం కనుక మా గారు చెప్తే ఏమంటారు? ఈ దినాన్ని అటువంటి స్థితిలో మనం ఏమంటాము? మీకు బుద్ధి జ్ఞానం లేదంట. 10 సంవత్సరాలు అయిపోయింది, 20 సంవత్సరాలు అయిపోయింది, 30 సంవత్సరాలు అయిపోయింది, 40 సంవత్సరాలు అయిపోయింది. ఆ సమయం గతించుకుంటూ అయిపోయింది, 120 సంవత్సరాలు అయిపోయింది. నోవహు ఏం చేస్తూ ఉన్నాడంటే దేవుడు ఇచ్చిన బ్లూ ప్రింట్ ప్రకారం వాడను సిద్ధం చేస్తూనే ఉన్నాడు. ఆ ప్రజలందరూ కూడా నోవహుని ఏం చేస్తూ ఉన్నారంటే అపహాస్యం చేసి ఉండొచ్చు, హేళన. కానీ నోవహు సహనం కలిగి, ఓర్పు కలిగి, దేవుడు చెప్పాడు కదా, దేవుడు చేసే దేవుడే ఓర్పు కలిగి ఆ వాడను తయారు చేయడం ద్వారా నోవహు ఏం చేయబడ్డాడు అంటే రక్షించబడ్డాడు. ఆ జలప్రలయంలో సమస్త మానవాళి చనిపోయింది. కేవలం వాడలో ఉన్న 8 మంది మనుషులు మాత్రమే, జంతువులు, పశువులు, పక్షాలు ఇవి తప్ప మిగతా అన్ని కూడా ఏమైపోయాయి? ఇది సహనం అనేటువంటిది ఏం చేస్తుంది అంటే మన ఆధ్యాత్మిక జీవితాల్లో నిరంతరము కూడా జీవించే విధంగా మనం మారుస్తుంది. హల్లెలూయా. అదేవిధంగా మరొక వ్యక్తిని కూడా జ్ఞాపకం చేస్తాను. ఇందాక విజయమాత గారు జ్ఞాపకం చేశారు యోబు గురించి. యోబు గ్రంథము 1వ అధ్యాయం. యోబు గురించి మనం చూస్తుంటే యోబు నిదాయుడు, నీతిపరుడు, చాలా విషయాలు చెప్పుకుంటూ వస్తాడంటే యోబు యొక్క ఆశీర్వాదం, యోబుకి ఎన్ని ఒంటెలు ఉన్నాయి, ఎన్ని గొర్రెలు ఉన్నాయి, ఎన్ని మేకలు ఉన్నాయి, ఎంతమంది పనివాళ్ళు ఉన్నారు, అన్నీ చెప్పుకుంటూ ఆ 1వ అధ్యాయంలో కిందకు వచ్చే సమయానికి ఒక్క రోజులోనండి, ఎన్ని రోజుల్లోనండి? ఒక్క రోజుల్లోనే ఎద్దులు చనిపోయి, ఒంటెలు ఎత్తుకుపోయారు, గొర్రెలు చనిపోయి, పని వాళ్ళు చంపేశారు. తన 10 మంది సంతానము, ఎంత ఉందండి యోగు సంతానం? 7 కుమారులు, 3. ఇలా ఒక 4 గోడల గదిలో కూర్చుని విందు చేసుకుంటుండగా సుడిగాలి ఏంటంటే ఆ ఇంటిని కొట్టిందంట. ఆ 4 గోడలతో ఎవరు పడిపోయాడు? యోబు మీద పడిపోయాడంట. అందరూ ఒకే రోజు, చూడండి, ఒకే రోజు తన కుమార్తెల్ని కోల్పోయాడు, ఒకే రోజు తన పశువులను కోల్పోయాడు, సమస్తాన్ని కూడా కోల్పోయాడండి. అటువంటి పరిస్థితుల్లో యోబు ఏమంటున్నాడంటే యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయిను, ఆయన నామమునకే మహిమ. ఏమంటాడండి? దేవుడు ఇచ్చాడయ్యా, దేవుడు తీసుకుపోయాడు, ఆయన నామం. అంటే అక్కడ రాయబడిన మాట ఏంటంటే ఒక మాట చూడండి. యోబు గ్రంథము 1వ అధ్యాయం 22వ వచనంలో రాయబడిన మాట, ఈ సంగతులలో, ఏ సంగతులండి? యోబు బిడ్డలు చనిపోవడం కావచ్చు, యోబు ఆస్తిని కోల్పోవడం కావచ్చు, ఈ విషయాలలో ఏ విషయమందు కూడా యోబు ఏం చేయలేదంటే పాపము చేయలేదు. దేవుడు అన్యాయము చేసిన దేవుని మీద సనగలేదండి, లోక సనగలేదండి, దేవుని మీద సనగలేదు. ఏ పాపము చేయలేదంట. దేవుడు అన్యాయస్తుడని ఆయన ఏదైనా ఒక మాట ఆలోచన చేద్దాం. ఏదైనా మనకి చిన్న కష్టం వస్తే, దేవా ఎందుకు నాకే ఈ శ్రమ ఎందుకయ్యా, నాకే నన్నే ఈ పరీక్షలు ఎందుకు పెడుతున్నావు అని మనం దేవుడిని ఏం చేస్తామండి? క్వశ్చన్ చేస్తాం, దేవుడిని మనం ప్రశ్నిస్తాం. కానీ యోబు చూడండి, తన సమస్తాన్ని కోల్పోయిన తర్వాత దేవుడిని ఒక్క మాట కూడా సనగలేదు. దేవుడిని భయపెట్టాడు, దేవా నువ్వు నాకు ఇచ్చావు, నువ్వు తీసుకుని వెళ్ళిపోయావు, నీ నామమునకే. అంటే ఎంత సహనమో, ఎంత ఓర్పు, దేవుని మీద ఉన్న అచంచలమైన విశ్వాసాన్ని మనం చూస్తే, ఇది అయిన తర్వాత యోబుని దేవుడు వ్యాధితో పొందాడు. అతను ఉన్న బలహీనతను బట్టి చిల్లపై కూర్చుని ఏం చేస్తున్నాడంటే యోబు
దూకుడు. అతని బాధను చూడలేక భార్య ఎంతకాలం అయ్యా ఈ బాధ దేవుడిని దూషించి దేవుడి మీద సరుకుని నువ్వేమైపోతున్నా యోగున్నాడు, మూర్ఖురాలు మాట్లాడినట్లు నీవు మాట్లాడుకుంటున్నావు. మనం దేవుని వలన మేలు అనుభవించుమా కీడును మనము అనుభవింప తగదాలెను. ఈ సంగతిలో యోగు ఏ విషయమందును నోటి మాటతో నేను యోగా ఏం చేయలేదంట పాపము. అంటే ఇంత కష్టాలు వచ్చినా, ఇన్ని శ్రమలు వచ్చినా, ఎంత దుఃఖమో తన హృదయంలో నింపబడినా ఎంత సహనం కలిగి ఉన్నాడు చూడండి. ఎంత ఓర్పు కలిగి ఉన్నాడు, ఎంత దీర్ఘశాంతాన్ని యోగు కనపరుస్తూ ఉన్నాడు. ఆ సహనము, ఆ ఓర్పు యోగు 42:10 రాస్తాడు, యోగు తాను కోల్పోయిన వాటి కంటే రెండంతలుగా దేవుడి యోగుని చూడండి. 42:10 యోగు తన స్నేహితులతో ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమ స్థితిని మరలా అతనికి దయచేసి మరియు యోగునకు పూర్వము కలిగిన దానికంటే రెండంతలు యెహోవా అతనికి, అంటే యోగు యొక్క సహనము రెండంతల ఆశీర్వాదాన్ని యోగు తీసుకుని వచ్చిందంటే కోల్పోయినవన్నీ కూడా దేవుడు మరలా తిరిగి యోగునకు అనుగ్రహించాడు. హల్లెలూయా. మూడవదిగా ఇందాక గుర్తు చేశాను, అబ్రహాము శారా. ఆ వాగ్దానము ఆలస్యమైన తరువాత సహనాన్ని కోల్పోయి హాగరుతో అబ్రహాము చేరినప్పుడు ఇష్మాయిలు ఇచ్చాడు. ఇప్పుడు కొద్ది దినాల తర్వాత శారా గారికి హాగర్కి ఏమొచ్చిందండి? గొడవచ్చు. దేవుని చిత్తం లేనప్పుడు అంటే అక్కడ ఏముంటాయి అంటే గొడవలే ఉంటాయి. ఏదైనా మనం దేవుడి చిత్తం లేకుండా మన గృహంలోకి దేన్ని తెచ్చుకున్నా అది మనకి ఏం కలిగిస్తుందంటే దుఃఖాన్ని కలిగిస్తుంది. అది మనకి ఏం కలిగిస్తుంది? మన కుటుంబంలో ఉన్న సమాధానాన్ని పోగొడుతుంది. గొడవలు ఎప్పుడైతే వచ్చాయో వెంటనే వెంటనే అబ్రహ్మ వెంటనే బయటికి వెంటనే వెళ్ళిపోయిన తర్వాత మరలా వారు ఏం చేయడం ప్రారంభించారంటే వాగ్దానాన్ని చేతపుచ్చుకొని ప్రార్థన చేయటం. ఏమంటారు? దేవాలు వాగ్దానం చేసిన దేవుడు నీవు నమ్మదగిన దేవుడు అని దేవుడికి ప్రార్థన చేయడం ప్రారంభించి సహనముతో సారగా చెప్పమంటే మృతతుల్యమైపోయిన వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన దేవుడిని ఎంచి ఓర్పుతో సహనముతో కనిపించారు కాబట్టి వారి నోటి నిండా దేవుడు ఏం కలుగు చేశాడు? బైబిల్ చెప్తుందంటే నవ్వు కలిగి ఇస్సాకు అనే కుమారుడిని ఇచ్చాడు. అంటే సహనం ఏం కలిగిస్తుంది అంటే దేవుని ప్రణాళిక కోసం మనం ఎదురు చూస్తూ ఉన్నప్పుడు అంటే దేవుడు మన జీవితాలలో నూతనమైన సంతోషాన్ని మనకు దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. ఇంకా చెప్పుకుంటూ వెళ్తే చాలా మంది భక్తులు మనకు కనిపిస్తారు. యేసేపు గారు మనకు తెలుసు కదా. యేసేపు చిన్నప్పుడు ఏం కావాలంటాడండి? ఏంటంటాడు? కావాలంటాడు. ఆ కళలన్నీ కూడా నెరవేర్చబడబోయే ముందు యేసేపు గారు ఏం చేస్తారంటే మా అన్నలో చిన్నప్పుడు చదువుకోండి యేసేపు కదా గుర్తులేదని ఏం చేస్తారండి? అమ్మేశారు. ఐగుప్తీయులకి అమ్మేశారు. ఇప్పుడు ఐగుప్తు దేశంలోనికి వెళ్ళిన తర్వాత ఆ ఐగుప్తు దేశపు ప్రధానమంత్రిగా మారక ముందు ఎంతకాలం పట్టింది అంటే బైబిల్ గ్రంథంలో 13 సంవత్సరాలు పట్టింది. ఎంతకాలం? ఈ 13 సంవత్సరాలు కూడా నిరంతరము యేసేపు సహనము కలిగి దేవుడు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన దేవుడిని దేవుడి మీద నమ్మిక ఇచ్చి విశ్వాసం నుంచి ఓర్పుతో సహనముతో దేవుని కృప కనిపెట్టాడు కాబట్టి దేవుడు ఒకే రోజులో పరిస్థితి మారిపోయిందండి. ఒకే రోజులో చెరసాలను ఎక్కడికి ఎక్కేసాడండి?
సింహాసనం. ఒక్కరోజే, ఒక్క రోజులోనే దేవుడు ఎక్కడికి. కానీ ఆ సింహాసనం ఎక్కక ముందు ఎంతకాలం ఎదురు చూచాడు అంటే 13 సంవత్సరాలు. ఎంత సహనం ఉండాలి. దేవుడు దావీదుతో వాగ్దానం చేశాడు. సమూయేలు ప్రవక్త వెళ్ళి తైలపు కొమ్ము పట్టుకుని తన తండ్రి ఎదుట యెషయా ఎదుట దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడయ్యా, నువ్వు ఇశ్రాయేలు రాజుగా దేవుడిని ఎన్నుకున్నాడు, నువ్వు దేవుడి హృదయానుసారుడివి అని చెప్పిన రోజు నుంచి ఇశ్రాయేలు దేశపు సింహాసనం ఎక్కించడానికి ఈ మధ్యకాలంలో పట్టిన సమయం ఎంత అంటే బైబిల్లో మనకు చెప్తుంది 15 సంవత్సరాల కాలం పట్టిందంట. ఎంతకాలం అంటే దేవుని ప్రణాళిక, దేవుని యొక్క ప్లాన్ దావీదు జీవితంలో నెరవేర్చబడటానికి పట్టిన కాలం ఎంతంటే 15 సంవత్సరాలు. అబ్రహాము శారాల జీవితంలో దేవుని ప్రణాళిక నెరవేరడానికి దేవుడు తీసుకున్న సమయం ఎంత అంటే 25 సంవత్సరాలు. యేసేపు సింహాసనం ఎక్కించడానికి దేవుడు తీసుకున్న సమయం ఎంత అంటే 13 సంవత్సరాలు. నోవహు దేవుడు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చడానికి, ఆ వర్షము భూమి మీద కురవటానికి పట్టిన సమయం ఎంత అంటే 120. ఇన్ని సంవత్సరాలు కూడా మీరు ఏం కలిగి ఉన్నారు అని మనం ఆలోచన చేస్తే, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు, వాగ్దానం చేసిన వాడు మాట తప్పని వాడు అని నమ్మిక కలిగి సహనంతో, ఓర్పుతో, దీర్ఘశాంతంతో మీరు ఆలోచన చేయండి. దావీదు ఎప్పుడైతే రాజుగా దేవుడు ఎన్నుకున్నాడని సౌలుకు తెలిసిందో ఆ దినం నుంచి కూడా సౌలును దావీదుని చంపడానికి ప్రయత్నము చేస్తూనే ఉన్నాడు. 2-3 సార్లు బల్లి విసిరాడు. వెంట్రుక వాసులు దావీదు తప్పించాడు. ఒకనొక సమయంలో సౌలే దావీదుకి దొరికిపోయాడంట. లాస్ట్ వీక్ జ్ఞాపకం చేశాను. దావీదుకి దొరికిపోయినప్పుడు దావీదు దీర్ఘశాంతం కలిగిన వాడే, కేవలం వస్త్రపు చెంగులు మాత్రమే. ఒకనొక సమయంలో అతని ప్రక్కన చెంగులు పట్టుకుని, అంటే ఎంత సహనంతో, ఎంత ఓర్పుతో, ఎంత దీర్ఘశాంతంతో దేవుని ప్రణాళిక తన జీవితంలో నెరవేర్చబడాలని సహనం కలిగి ఉన్నాడు. ఈ జీవితంలో ఆలోచన చేసి అందరినీ కూడా దేవుడు ఏం చేశాడు అంటే ఉన్నతమైన స్థితిలోకి తీసుకెళ్ళారు. వారి పరిస్థితులు, వారి స్థితిగతులన్నింటినీ కూడా దేవుడు ఏం చేశాడు అంటే మార్పు చేశాడు. ఇది నా సహనము కలిగి లేకపోతే ఏమొస్తుందంటే శాపం వస్తుంది. సహనము కలిగి లేకపోతే ఏమొస్తుందంటే మరణం వస్తుంది. సహనము కలిగి లేకపోతే ఏమొస్తుందంటే ఉన్న స్థితిని కూడా దేవుడు ఏం చేస్తాడంటే తీసి పారేస్తాడు. ఒకవేళ సహనము కలిగి ఉంటే ఉన్నతమైన స్థితిలోనికి నడిపిస్తాడు. సహనము కలిగి ఉంటే నిత్యరాజ్యానికి వారసులుగా చేస్తాడు. సహనము కలిగి ఉంటే దేవుని ప్రణాళిక మన జీవితంలో నెరవేరుస్తాడు. హల్లెలూయా. ఇది నా వచ్చిన మాట జ్ఞాపకం చేస్తున్నాడు. యాకోబు రాసిన పత్రిక, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2-3 వచనాలు కలుపుకొని చదువుతున్నాను ఒకసారి చూడండి. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకోండి. ఇక్కడ రాసుకున్న మాట ఏంటంటే, విశ్వాసమునకు ఎప్పుడైతే పరీక్ష కలుగుతుందో, ఏంటి పాస్టర్ గారు విశ్వాసానికి కలిగే పరీక్షలు? విశ్వాసానికి కలిగే పరీక్షలు ఏంటంటే శ్రమలు. విశ్వాసానికి కలుగు పరీక్ష ఓర్పును పుట్టింది. ఓకే, విశ్వాసానికి కలుగు పరీక్ష మనం ప్రతిదినము కూడా పరీక్ష ఏంటంటే దేవుని వాక్యం మీద నిలబడుతున్నామా లేదా అనేటువంటిదే పరీక్ష. అది చూపు ద్వారా కావచ్చు, అది నోటి ద్వారా కావచ్చు, అది మాట ద్వారా కావచ్చు, అది చెవుల ద్వారా కావచ్చు. ఏ విషయం చేతనైనా సరే మన విశ్వాసానికి ప్రతి దినము లెగిసినప్పటి నుంచి సాయంత్రం పడుకునే వరకు ఏం కలుగుతుంది అంటే పరీక్షించబడతాం. ఆ పరీక్ష మన
మనల్ని ఏం కలిగిస్తుంది మనలో అని రాస్తున్నాడు చూడండి. ఓర్పును పుట్టిస్తుంది అంటండి. విశ్వాసానికి పరీక్ష ఇచ్చినప్పుడు అంటండి, ఆ పరీక్ష మనలో ఏం పుట్టిస్తుందంట? ఓర్పు. తర్వాత మీరు సంపూర్ణులను అనునాదులను ఏ విషయంలోనైనా కుదువలేని వారై యుండునట్లు ఓర్పు తన క్రియను అంటే విశ్వాసమునకు పరీక్ష కలిగినప్పుడు ఆ పరీక్ష మనలో ఏం పుట్టిస్తుందంటే ఓర్పు పుట్టిస్తుంది. ఎప్పుడైతే ఓర్పు మన జీవితంలో కొనసాగుతుందో, ఓర్పు ఏమవ్వాలంటే కొనసాగాలి. ఎంతకాలం అండి? నేను చెప్పేది అర్థమవుతుంది. విశ్వాసమునకు పరీక్ష కలిగినప్పుడు మనలో ఏమి పుట్టిస్తుందంటే ఓర్పును పుట్టిస్తుంది. ఇప్పుడు ఆ ఓర్పు కొనసాగాలంటండి. ఓర్పు ఏమవ్వాలంటే ఎంతకాలం కొనసాగాలండి? ఆ పరీక్షలో మనం విజయం సాధించే వరకు కూడా ఓర్పు తన క్రియను ఏం చేయాలంటే కొనసాగించాలి. ఎప్పుడైతే ఓర్పు మన జీవితంలో తన క్రియను కొనసాగిస్తుందో మనం ఏ విషయంలో కూడా కుదువలేని వారిగా ఉంటామంటే. ఒక ఓర్పు మన జీవితంలో తన క్రియను కొనసాగించలేకపోతే పరీక్షలో మనం ఏమవుతాము అంటే ఓడిపోతాం. పరీక్షలో మనం ఏమవుతాము అంటే ఫెయిల్ అయిపోతాం. అందుకే భక్తుడు అంటున్నాడు, మీ విశ్వాసమునకు పరీక్ష కలిగినప్పుడు, మీ విశ్వాసంలో లేకపోతే మీరు శోధనలో పడుతూ ఉన్నప్పుడు క్రైస్తవులుగా మనం ఏమని ఎంచుకోవాలి అంటే మహానందంగా ఎంచుకోవాలంటే. కానీ ఇదినా మనం ఆలోచించే వాక్యము క్లాస్లో వాక్యం అలాగే చెప్తుంది. నా సేవ నీకే తెలుసు వాస్తవ, నా ఇబ్బందులు నీకే తెలుసు వాస్తవ. కానీ బైబిల్ గ్రంథంలో మనకన్నా భయంకరమైన శ్రమల గుండా నడిపించబడిన వ్యక్తులను దేవుడు ఒక సాక్షి సమూహముగా మన చుట్టూ ఆయన ఏం చేశాడు అంటే ఆవరింపజేస్తాడు. ఇప్పుడు ఓర్పు అనేటువంటిది మన జీవితంలో తన క్రియను కొనసాగించేలాగా మనం దేవునికి సహకరించగలిగినట్లయితే ఉద్దేశానికి ఈ ఓర్పు అనేటువంటిది, సహనం అనేటువంటిది, దీర్ఘశాంతం అనేటువంటిది ఆత్మఫలం. ఇది మన సొంతంగా మన ప్రయత్నం ద్వారా మనం పొందుకునేది. బైబిల్లో ఇంకో మాట ఉంటుంది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5-6 వచనాలు చూడండి. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. ప్రభువు సమీపముగా ఉన్నాడు. దేనిని గురించి చింతపడకూడదు, కానీ ప్రతి విషయములోను కృతజ్ఞత ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా నీ విన్నపాలను దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉంటుంది. ఏమంటున్నారండి? మీ సహనము సకల జనులకు ఏం చేయబడాలంటే తెలియబడాలి. ఒక మాట ఆలోచించండి. ఎందుకు పౌలు గారు ఈ మాట రాస్తూ ఉన్నాడండి? ఏ విషయంలో కూడా మనం ఏమవుతుందంటే చింతపడకూడదు. 4:4 అంటాడు. మరి ఏం చేయాలి? మనం ఆనందించాలి. మరలా చెప్పుచున్నాను, ఆనందించాలి. దుఃఖపడుతున్నాడు. రెండవది ఏమంటున్నాడు? ప్రభువునందు ఆనందించమంటున్నాడు. సహనాన్ని సమస్త ప్రజలకు కనపరచమంటున్నాడు. ప్రభువు సమీపముగా ఉన్నాడు తెలియపరుస్తూ ఉన్నాడు. అంటే ఈ విధంగా మనకి శ్రమలు వచ్చినప్పుడు, ప్రతికూలతలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, దేవుని కార్యము మన జీవితాలలో ఆలస్యం అవుతూ ఉన్నప్పుడు మన హృదయంలో నిండా ఏం కలుగుతుందంటే ఆశ్చర్య కలుగుతుందండి. మన కుటుంబంలో పరిస్థితులు బాగాలేనప్పుడు
ఎవరికైనా సరే ఏముంటుంది? హృదయం నిండా వేదన, హృదయం నిండా బాధ. ఆ బాధ మనం ఎలా అనుభవిస్తామంటే కన్నీళ్ళ ద్వారా. ఇటువంటి పరిస్థితుల్లో బైబిల్ ఏం చెప్తుందంటే మీరు దుఃఖపడద్దు. బైబిల్ ఏం చెప్తుంది? మీరు ఆనందించండి. ఎలా ఆనందించాలి అంటే బైబిలే చెప్తుంది, మన సహనం అంటండి ఆ సమయంలో సకల జనులు చూడాలంట. అంటే అది జరగాలి అంటే బైబిల్ అంటుంది మన పరిస్థితులన్నీ కూడా మనం ఎవరికి చెప్పాలంటే ప్రార్థన విజ్ఞాపనలను కృతజ్ఞత పూర్వకముగా మీ దేవునికి తెలియపరచండి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన సమాధానము మీ హృదయములకు, అంటే దేవునికి తెలియపరిచిన తర్వాత దేవుని సమాధానం మన హృదయంలోకి వచ్చిన తర్వాత మనం ఏం చేయగలుగుతామంటే సహనాన్ని కలిగి ఆనందించగలుగుతాం. యోగులాగా కదండి. ఇక్కడ నిజంగా ఇది మన పరిస్థితులు చూస్తే యోగు లాంటి శ్రమల గుండా నడిపించబడిన వారు ఎవరు కూడా లేరు. కానీ అంత శ్రమలోనే యోగు దేవుడిని స్తుతించగలిగితే అసలు ఈ దినం ఆ శ్రమలు యోగు శ్రమతో పోల్చుకుంటే 100%లో 1% కూడా లేదండి. కానీ చిన్న శ్రమ వచ్చే సమయానికే మనం ఏం చేస్తున్నాము అంటే దుఃఖపడుతూ ఉన్నాం, దేవుని మీద శ్రమపడుతూ ఉన్నాం, అనేకమైన నిందలను మనం వేస్తూ ఉన్నాం. కానీ బైబిల్ చెప్తుంది అది మనలో సహనము కలిగి ఉండే వ్యక్తులుగా దేవునికి మనల్ని కనపరచడం కండి. ఇప్పుడు దేవునికి మన సహనం కనపడాలి అంటే మన చుట్టుపక్కల ఉన్న దేవుని బిడ్డలైన వారందరికీ మనలో సహనం కనిపించాలి అంటే శ్రమ వచ్చిన నవ్వాలండి. ఏమొచ్చినా శ్రమ వచ్చిన ఇంట్లో తినడానికి తిండి లేకపోయినా మనం ఏం చేయాలంటే మన పరిస్థితులన్నీ అననుకూలంగా ఉన్నా, మన శరీరంలో రోగం ఉన్నా మనం ఏం చేయాలంటే సంతోషం. బైబిల్ అదే చెప్తుంది. అప్పుడు మనలో ఏమున్నట్టు అంటే సహనం ఉన్నట్టు. ఏమున్నట్టు అటువంటి స్థితిని మనం కలిగి ఉండాలంటే మన విన్నపాలను దేవునికి తెలియపరచాలి. దేవునితో మనం సహవాసం చేయాలి. ఆయనతో మనం ఏం చేయాలంటే అంటగట్టబడాలి. ఆయనతో ఎప్పుడైతే అంటగట్టబడతామో, ఎప్పుడైతే ఆయనతో ఒక అన్యోన్యమైన సంబంధాన్ని మనము కలిగి ఉంటామో అగ్నిగుండం కూడా ఏసీలాగా ఉంటుందండి. ఏంటంటే అగ్నిగుండం కూడా ఎలా ఉంటుందంటే ఏసీలాగా. సింహాల భూమి కూడా ఒక భోజనశాలలాగా దేవుడు నమస్కారం. అగ్నిగుండం శత్రుకునే కబుర్లు ఎలా మార్చబడతారు అందరికీ. దాంట్లో ఎవరైతే పాడేశారో వారు తెచ్చిపోయారన్నాడు. కానీ శత్రుకు మేషకు అభివృద్ధులు మాత్రం ఏమోలేదు. అసలు వస్త్రము కాలిన వాసన కూడా రాలేదంట. సింహాలలోకి వెళ్ళిన దానియేలు చక్కగా నడుచుకుంటూ వచ్చారు. ఆ తర్వాత ఎవరైతే దానియేలుని సింహభూమిలో వేశారో వారిని సింహభూమిలో వేస్తే ఎముకలు కూడా మిగలకుండా తినేసింది. కాబట్టి ఇదినా దేవుని సేవకులుగా చెప్పే మాట అంటే ఇదినా సహనము మన జీవితాల్లో మనం కలిగి ఉండాలంటే ఇదేదో మన సొంత ప్రయత్నాల ద్వారా జరిగేది కాదు. దేవునితో ఒక అన్యోన్యమైన సంబంధాన్ని, దేవునితో సమీపంగా జీవించడం ద్వారా దేవుడు మనలో ఏం పుట్టిస్తాడంటే ఓర్పును పుట్టిస్తాడు. దేవుడు మన జీవితంలో తన కార్యం జరిగేలాగా, ఆ ఓర్పు తన క్రియను కొనసాగించేలాగా పరిశుద్ధాత్మ దేవుడే వెనక ఉండి ఆయన ఏం చేస్తాడంటే కృపను చూపుతాడు. కానీ ఈ మధ్య కాలంలో ఏమి పట్టొచ్చంటే సమయం అనేటువంటిది. ఈ సమయంలో మనం ఏం చేయకూడదు అంటే దేవుని మీద మనం ఏం చేయకూడదండి, సనుకోకూడదు. దేవుని మీద మనం నిందలు వేయకూడదు. పైకొచ్చి మనకున్న ఈ ప్రతికూలతలన్నింటినీ కూడా ప్రక్కన పెట్టేసి ఆ ప్రతికూలతల్లోనే, ఆ అవమానాల్లోనే, ఆ నిందల్లోనే, ఆ ఇబ్బందుల్లోనే మనం ఏం చేయాలి అంటే ఆనందించాలి. అభివృద్ధిగా మనం ఉన్నప్పుడు నిశ్చయముగా దేవుడు మన జీవితాల్లో కూడా గొప్ప కార్యాలు చేస్తాడు. దావీదు జీవితంలో, నోవా జీవితంలో, అబ్రాహాము శారాల జీవితంలో
దేవుడు జరిగించాడు. ఇది మన జీవితాల్లో కూడా జరిగించడానికి దేవుడు సహాయం. కాబట్టి సహనం అనేటువంటి ఆత్మఫలాన్ని కలిగి ఉండడానికి ప్రయత్నం చేద్దాం. తద్వారా వచ్చే దీవెన ఆశీర్వాదాన్ని మనం పొందుకుందాం. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుగా మీకు వందనాలు. ఇంతవరకు మీ వాక్య భాగం ద్వారా నాతో మాట్లాడారు. అవునయ్యా, విశ్వాసమునకు సద్గుణము, సద్గుణమునకు జ్ఞానము, జ్ఞానమునకు ఆశానిగ్రహము, ఆశానిగ్రహమునకు సహనమును మేము అమర్చుకోవాలి అని మీరు మాతో మాట్లాడారు. అవును తండ్రి, సహనం అనేటువంటిది లేని వ్యక్తుల జీవితాల్లో ఏ విధముగా నాశనమయ్యాయో, సహనము కలిగి ఉన్న వ్యక్తుల జీవితాల్లో ఏ విధంగా ఆశీర్వదింపబడ్డాయో మీరు మాతో మాట్లాడారు. అవును తండ్రి, మా విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించినని మేము ఎరిగి అయ్యా, మాకు శ్రమలు కలిగినప్పుడు, శోధనలు కలిగినప్పుడు, ఇబ్బందులు కలిగినప్పుడు అయ్యా మహానందమును ఎంచుకోవాలని ఈ వాక్యం ద్వారా మీరు మాట్లాడారు. ఎందుకంటే అట్టి రీతిగా మేము ఎంచుకున్నప్పుడు అయ్యా ఓర్పు తన క్రియను కొనసాగిస్తుందని, ఏ విషయంలో కూడా కుదవలేని వారిగా మేము మార్చబడతామని ఈ లేఖనాల ద్వారా నాతో మాట్లాడారు. అవునయ్యా, ఆ సహనం అనేటువంటిది ఆత్మ ఫలం అని మీరు మాకు తెలియపరిచారు. అవునయ్యా, పరిశుద్ధాత్ముడా మీతో సహవాసం చేయడం ద్వారా అయ్యా ఆ ఓర్పు అనేటువంటిది మా జీవితాలలో కనుపరుస్తారు అని మీరు మాకు సెలవు ఇచ్చారు. అవును తండ్రి, అయ్యా మేము మీకు సమీపస్తులుగా, అయ్యా మీతో కలిసి నడిచే వ్యక్తులుగా, మీతో సహవాసం చేస్తూ తండ్రి, అయ్యా మిమ్మల్ని తండ్రి, అయ్యా మీరు ఐక్యమయ్యే వ్యక్తులుగా మేము ఉన్నప్పుడు ఆశానిగ్రహము, సహనము అనేటువంటి ఆత్మ ఫలాలను నా జీవితాలలో మేము కనపరచగలుగుతామని అందించిన వారు ఈ వారు నాతో మాట్లాడారు. అంటే తండ్రి, మా ఆధ్యాత్మిక జీవితాలను మేము సరి చేసుకుంటూ అయ్యా నిజమైన ద్రాక్షవల్లి నీతో అంటుకట్టబడి తండ్రి, అయ్యా నీ ద్వారా నీ ఫలాలను ఫలించే కృప మాకందరికీ కూడా దయచేయమని మమ్మల్ని అందరినీ మీ వాక్యానికి సమర్పిస్తూ యేసు నామమున ఈ మనవులను అడిగి వేడుకొని పొందుకొని నామో పరమ తండ్రి, ఆమేన్. ఇంతవరకు దోషులు చక్కని సందేశాలు మనకు అందించారు. వారికి నా యొక్క హృదయపూర్వకమైన కూడా ఈ సమయంలో కాలకీయ పట్టవచ్చు. సమర్పణ చేయుము ప్రభువునకు, విజయము ధనము సమయము. అబ్రాహామును అడిగెను ప్రభువప్పుడు, ఇస్సాకుని అర్పణ ఇవ్వెను. అబ్రాహామును అడిగెను ప్రభువప్పుడు, Amen.
సమయంలో దేవుడు చేసిన ఉపకారాన్ని మనస్ఫూర్తిగా కృతజ్ఞతగా కానుకలను సమర్పించారు. మనగా వంశీ మరి అప్పుడను అప్పుడుగా తీసుకొచ్చిన కానుకలను దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక వాళ్ళ యొక్క సంపూర్ణ గురించి ప్రార్థించవలసిందిగా మనం చేస్తున్నాం. ఈ సమయంలో కానుకలను శ్రీ సుమారు ప్రారంభించవలసిందిగా స్తోత్రాలు ప్రభుత్వాలుగా పరిశుద్ధులైన తండ్రి వందనాలు స్తోత్రాలు ప్రభావ ఇదిగోనైనా ఇంతవరకు ఆయన నిరపేక్షించి ప్రభావ నేను చక్కగా క్రమంగాను ప్రభావ ఈ సంఘాలను జరిగించినందుకు వందనాలు స్తోత్రాలు ప్రభావ ప్రభావ ఇదిగోనైనా తల్లి నుండి దేవుడి నుండి ప్రభావ తీసుకువచ్చిన ఆయన ప్రభావ యజమానులు ప్రభావ సమర్పించారు ప్రభావ ఆయన తండ్రి వాటిని దీవించి ఆశీర్వదించండి ప్రభావ ఈ రాజు వ్యాప్తిలో ప్రభావ దాన్ని వాడుకొని ఆయన ప్రభావ అలాగే తల్లి ప్రభావ ఆయన నిరాశలు పెట్టుకుని ఆయన ప్రభావ నిర్మాణించిన వాక్యానికి ప్రభావ వివాదాలు ఆయన ప్రభావ వారిని మాట్లాడిన ప్రతి మాట్లాడే ప్రభావం తండ్రి అవును ఆయన చాలా సందర్భాల్లో ప్రభావం విశేషమాన్ని ఓటుని మేము కోల్పోయిన ఆయన గొప్ప ద్రోహ కార్యాలకు ప్రభావ మేము అప్పటి చేస్తున్నాం తండ్రి క్షమించిన ఆయన ప్రభావ మరొకసారి మమ్మల్ని కనికరించండి ప్రభావ సహనాన్ని ఓర్పుని మాకు కలిగించిన ఈ యొక్క ఫలాన్ని కూడా ప్రభావ కలిగించడానికి ప్రభావ ఈ కుటుంబంలో ప్రభావం జ్ఞాపకం చేసుకోండి ప్రభావ మా సంఘాన్ని ప్రభావ అన్ని విషయాల్లో ప్రభావ మీరు దీనికి ఆశీర్వదించి మరి మా సేవకులు
ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని సేవకుని ప్రేమించి తీసుకొచ్చిన మరి మీరు కుటుంబాలను దేవుడు దీవించి ఆశీర్వదించుకొని దేవుడు ఫలాలు అందించాలని కోరుకుంటూ మరి ఈ యొక్క సమయంలో మన సంఘ కార్యదర్శి సంఘ ప్రకటనగా బిడ్డలు ఉపయోగపడవలసిందిగా ఆహ్వానిస్తున్నారు. దేవుని పరిశుభ్రతకి స్తోత్రములు. దేవుడు గడిచిన కాలంలో ఆయన యొక్క కాబట్టి మరి యొక్క మండలానికి మనం కలిగిస్తున్న దేవుడికి ఎక్కడ వందనాలు కోరుకున్నాను. ముఖ్యంగా నిన్న మీకు మానవరాలు ఎంగేజ్మెంట్ కార్యక్రమానికి పాస్టర్ గారు వెళ్ళడం జరిగింది. అక్కడ కార్యక్రమం చాలా చక్కగా ఆధారంగా ఉంటుంది. చాలామంది లైవ్లో చూస్తూ ఉంటారు అనుకుంటున్నాను. అది ఒక పెళ్ళిలా ఎప్పుడు ఎంగేజ్మెంట్ 500 మంది వస్తారు. చాలా ఘనంగా జరిగింది. వాళ్ళు కూడా మమ్మల్ని చాలా దగ్గరగా చూడడం జరిగింది. అదే రాజు గారు వాళ్ళ కుటుంబాలందరికీ జరిగిందని అందరికీ మా పాస్టర్ గారు ప్రతి కుటుంబానికి ప్రార్థన చేసి రావడం జరిగింది. వాళ్ళు చెప్తున్నది ఏంటంటే మీ ప్రార్థన వల్లే మాకు ఈ విధంగా జరగడం జరిగింది. స్త్రీలు ప్రత్యేకంగా స్త్రీల సమాజానికి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నానని చెప్పడం జరిగింది. కాబట్టి ఇంకా ముందు పెట్టుకోవడం బట్టి ఆ పెళ్లి విషయంలో కూడా మీరందరూ మీ ప్రాంతంలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనం తీసుకున్నాం. పాస్టర్ గారు మన సంఘం తరఫున నేను వదనాలు కోరుతున్నాను. ఏంటంటే అందులో అది కేవలం మన సంఘం కోసమే ఆయన అంత దూరం రావడం జరిగింది. కాబట్టి ఇంకా దేవుడు అక్కడికి దీవించాలని మీరు అందరూ జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను. ఇప్పుడు పోయిన వారం మన సంఘ వివరాలు గత 4,580 రూపాయలుగా కేవలం 3,000 రూపాయలు కాంపిటీషన్ అక్కడ దీవించలాగా ప్రార్థన చేయవలసింది మనం చేస్తున్నాను. వాళ్ళు పెళ్ళిళ్ళ విషయమై వచ్చినట్టు చెప్పుకుంటున్నారు. కాబట్టి ఆ కుటుంబంలో పెళ్ళిళ్ళు కూడా జరగాలన్నా ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తున్నాను. అలాగే కొత్తపల్లి శ్రీ 500 రూపాయలు పంపించింది. అదే విషయమై కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేస్తుంది. మంచి విషయం దేవుడు అనుభవించలాగా మంచి ఆరోగ్యించలాగా అన్నమాట ప్రార్థన చేయవలసిందిగా అనుకుంటున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరు దేవుడు వచ్చి దేవుడు జీవనం పొందుకోవాల్సిందిగా మీకు అందరికీ మనం చేస్తూ నేను మాట్లాడుతున్నాను. ప్రకటనలు చేసిన సంఘ కార్యదర్శి గారికి ఆయన ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరూ వేచి నిలబడినట్లయితే ముగింపు ప్రార్థన దేవుని యొక్క సేవకు ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో మనం అందరము సేవ తీసుకున్నాం. స్తోత్రము చేయలే
దేవుని సమయంలో దేవుని దాసులు ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో మనమందరం సెలవు పరిశుద్ధమైన జరిగిన ఆరాధన మొదటి నుంచి చివరి వరకు కూడా నా మహిమాత్మై చేయవలసిన నీ బిడ్డలైన మా జీవితాలకు దీవెనకరంగా మేలుకరంగా ఆశీర్వాదకరంగా మీరు జరిగించినందుకు మీకు స్తోత్రాలు. అయా మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మీకు వాసనమందుకు వచ్చి పాటల ద్వారా ఆరాధన ద్వారా మీరు స్తుతించి ఆరాధించడానికి నిర్ణయించారు. అయా మీ దైవ లేఖనాల ద్వారా మా ఆధ్యాత్మిక జీవితాలకు క్షేమకరమైన మాటలను ఈ వాక్యం ద్వారా మీరు మాకు అందించి మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్రాలు. అయా నీ బిడ్డల జీవితాలలో నువ్వు చేసిన మేలులను నువ్వు చేసిన ఉపకారాలను తలంచుకుంటూ అర్పించిన సంఘాంకులను కృతజ్ఞత అర్పణలను బట్టి నీకు వందనాలు. సేవకులు ప్రేమించి తెచ్చిన బియ్యమును బట్టి నీకు స్తోత్రాలు. అయా గుప్పిలు విప్పిన ప్రాతి గుప్పులను మీరు దీవించండి. మీ గుప్పులను చెప్పి ప్రతి ఒక్కరి యొక్క కోరికలను ఆశను మీరు తృప్తిపరచమని ప్రార్థన చేస్తున్నాం. ఎదురుగా ఎవరిని మంది రావాలని రాలేకపోయినారో నీ చిత్తమైతే మరొకసారి మేమందరం ఇంటిగా సంఘంగా కూడి నిన్ను స్తుతించేటప్పుడు అయా మేమందరం కలిసి నిన్ను స్తుతించే కృప దయచేయండి. నీ మంది రావాలని వచ్చి భక్తి శ్రద్ధలతో నిన్ను స్తుతించి ఆరాధించి నీ వాక్యముని విని ప్రార్థిస్తున్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండియా. దీవించండి, ఆశీర్వదించండి, ఆయురారోగ్యములను మీరు దయచేయండి. వారికి ప్రతి అవసరత అక్కర్లన్నీ కూడా యేసుక్రీస్తు నామమున మీ కృపా మహదైశ్వర్యములో నుంచి తీర్చమని ప్రార్థన చేస్తున్నాను. సంఘ పెద్దలైన వారిని బట్టి, స్త్రీల సమాజంలో ఉన్న స్త్రీల సమాజలను బట్టి, యవనస్తులను బట్టి, సండే స్కూల్ బిడ్డలను బట్టి నీకు స్తోత్రమయ్యా. ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరు జ్ఞాపకం చేసుకోండి. ఎవరికి అప్పగించిన బాధ్యతలను తండ్రి వారి తండ్రి నామమే మార్గమై నెరవేరుస్తూ పరలోకము నుంచి మేలును మెప్పును పొందే కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా నీ కొందనాలు చక్కటి రీతిలో నడిపించిన విజయవాన్ గారిని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. అయ్యా నీ కృపలో ముందుకు నడిపించండి, సహాయం చేయండి. రాత్రికాల సమయంలో తండ్రి అయ్యా మాధవరావు గారి యొక్క మనవరాలు తండ్రి శరీరం యొక్క ఎంగేజ్మెంట్ కార్యక్రమాన్ని ఆశీర్వాదకరంగా మీరు జరిగించారు. మా ప్రయాణాలు మీరు తోడు క్షేమంగా తోడుకుని వచ్చినందుకు మీకు స్తోత్రాలు. అయా జరగబోతున్న వివాహ విషయంలో కూడా మీ కృప దయచేయండి. ఇంకా సంఘములు వివాహాలు ఎదురు చూస్తున్న బిడ్డలు చూస్తున్నారయ్యా. అయా జ్ఞాపకం చేసుకోండి, చక్కని జీవిత భాగస్వాములను తండ్రి వారికి మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. సంఘ బిడ్డలు నీకు దూర దేశాల్లో ఉన్నారు. నీ తోడు నీ కృపాన్ని కాపుదల వారికి దయచేయండి. ఉద్యోగాల ప్రయాణాల్లో క్షేమమును దయచేయండి. దూర దేశాలు వెళ్ళాలని
ప్రయత్నాలు చేస్తున్న బిడ్డలున్నారు, మీ చిత్తంలో ముందుకు నడిపించండి. గర్భఫలం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు గర్భఫలాలను మీరు అనుగ్రహించండి. చదువుల్లో బిడ్డలకు సహాయం చేయండి, మంచి జ్ఞానం ఇవ్వండి అయ్యా. ఉద్యోగాల్లో ఎదురు చూస్తున్న బిడ్డలకు ఉద్యోగాలు దయచేయండి. ఉద్యోగాలు చేసుకుంటున్న బిడ్డలకు వారి ఉద్యోగాలు ఇంకా ఉన్నతిలోనికి నడిపించండి. సంఘ బిడ్డలు చేస్తున్న వ్యాపారాలను దీవించండి. జీవనోపాధి పనులను ఆశీర్వదించండి. సంఘ బిడ్డలు ఎవరైనా బలహీనులు ఉంటే దేవా వారిని మీరు దర్శించండి. మీ ప్రభావం వారిలో మీకు పంపి ఆ బలహీనతలన్నీ కూడా తీసివేయండి దేవా. బలపరిచి మంచి ఆరోగ్యం నుంచి మహిమను ఆరోపించుకోమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీకు స్తోత్రాలు. వారంతా కూడా మీ కృప, మీ కాపుదల దయచేయండి. ప్రయాణాల్లో క్షేమమును దయచేయండి. అన్ని విషయాలలో తండ్రి అయ్యా మా మీద మేము ఆధారపడే వారుగా కాకుండా అయ్యా మీ జ్ఞానం మీద మేము ఆధారపడుతూ తండ్రి ముందుకు సాగుతూ దీవెన ఆశీర్వాదాలను పొందుకునే కృప దయచేయమని సంఘ బిడ్డలందరి చుట్టూ వారి కుటుంబాల చుట్టూ మీ రక్తమును కంచిగా వేస్తూ మీ చిత్తమైతే మీ రాకడ ఆలస్యమైతే మరొకసారి మేమందరం మూడింటికి నామములో గణపరిచి కృప దయచేయమని యేసు నామమున ఈ మనవులన్నిటినీ అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసయ్య కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఇప్పుడున్న మనకు లోకంలో ఉన్న సకల పరిశుద్ధులకు ఆయన రాకడ పర్యంతం తోడయుండి ఆయన రాకడకు మనలందరినీ సిద్ధపరచును గాక. ఆమేన్.